సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 69వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, స్వాగతము. హ్యూమన్ లైఫ్ జర్నీ ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ అని ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన అచ్చ తెలుగులో సాంస్క్రిటైజ్డ్ తెలుగు చెప్పాలంటే నైతికమైన విలువలతో కూడిన జీవనము ఎలా సాగించాలి అనేది వాల్యూ బేస్డ్ లివింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో, విబిఎల్, వాల్యూ బేస్డ్ లివింగ్. దెన్ వాట్ ఈజ్ వాల్యూ అన్న ప్రశ్న వస్తుంది. వాల్యూలో రెండు రకాల వాల్యూస్. ఒకటి మానిటరీ వాల్యూ, మూల్యము అంటాం మనము. మూల్యము కూడా క్యాష్ ఫామ్లో ఒకటి, నాన్ క్యాష్ ఫామ్లో ఇంకొకటి. క్యాష్ అండ్ నాన్ క్యాష్ ఫామ్. మనము ప్రస్తుతము లైఫ్ టు టూంబ్ దీంట్లో ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవన యానము అనేటువంటి అంబ్రెల్లా టాపిక్ లో దశల వారీగా వివాహమైన తర్వాత వివాహానంతర జీవితము ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 42-49, 42 నుంచి 49వ ఏట వరకు జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద ఫోకసింగ్ ఇన్ టుడేస్ సెషన్. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, డు నాట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అనేసి, అది సింగిల్ బాస్కెట్. అంటే అన్న బాస్కెట్ ఎత్తుకపోతే మొత్తం ఎగ్గులు పోతాయి, సో డిస్ట్రిబ్యూటెడ్ గా ఉండాలి అనేసి దాని మీనింగ్. నేను బాస్కెట్ అన్న పదం తీసుకునేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాల్యూ బాస్కెట్ క్రియేట్ చేసుకోవాలి. బాస్కెట్ కానీ బకెట్ కానీ రెండు కూడా బీతోనే స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంకింగ్ కాన్సెప్ట్ లో అక్కడక్కడ టైం బకెట్స్ అని, బకెట్ను ప్రమాణాలు తీసుకొని 3 నెలల వరకు ఒక బకెట్, 3 to 6 months అట్లా సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. వెదర్ యూ పుట్ ఏ బకెట్ ఆర్ బాస్కెట్, మీకంటూ ఒక వాల్యూ బాస్కెట్ ఉందా లేదా? ఇది 42వ ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన విషయం కాదు, అంతకుముందే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడు వన్స్ వీ హ్యావ్ టేకెన్ చార్జ్ ఆఫ్ అవర్ లైఫ్, మనము కుటుంబము, మనం ఎక్కడైనా ఉద్యోగంలో చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వి టేక్ చార్జ్ ఇన్ ద న్యూ పొజిషన్, న్యూ పోస్ట్. జీవితంలో ఎప్పటికెప్పటికీ మనకు కూడా ప్రమోషన్లు, అపాయింట్మెంట్స్, ఎవ్రీథింగ్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కూడా జరుగుతుంటాయి. మనం వాటిని ఫార్మల్గా కానీ అఫీషియల్ కానీ గుర్తించకపోవచ్చు. ఫార్మల్ అంటే మనం లాంఛనం అంటారు, లాంఛనంగానే గుర్తిస్తాము. వివాహం అయిందంటే అదొక రకమైనటువంటి ప్రమోషన్ కిందకి లెక్క. అంతకుముందు ప్రమోషన్ ఏంటి? మీరు మైనారిటీ థియరీ మేజర్ ఏంటంటే జీవితంలో ఒక స్టెప్ యూ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్, దట్ ఈస్ ఆల్సో ఏ ప్రమోషన్. ఆర్ ఎస్బిఎల్, స్టెప్ బై స్టెప్ లైఫ్. స్టెప్ బై స్టెప్ లైఫ్. మెట్టు తర్వాత మెట్టు. ఎన్ని మెట్లు ఉంటాయి అనేది మన ఊహ మీద మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. యావరేజ్గా ఒక 10 మెట్లు అనుకోండి, యావరేజ్ చెప్తున్నాను, మీరు కావాలంటే 100 కూడా పెట్టుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అనే పదం కూడా వాడుతుంటాము. ఎస్బిపి, స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్, స్టెప్ బై స్టెప్ ప్రమోషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూ బికమ్ ఏ మేజర్ ఇన్ ద లైఫ్. 18 years తాగి 19లోకి ఎంటర్ అవుతే
You are taking charge of your life. You are no more financially or emotionally dependent on your parents. వాళ్ళని అలా తయారు చేయాలి. ఇప్పుడు మీరు 42, 49 మాట్లాడుతున్నాము. మన పిల్లలంతా ఈ ఏజ్ లో, మనము అంటే ఈ ఏజ్ లో ఉండేవాళ్ళు. నేను వక్తకు కూడా, నేను కూడా పరకాయ ప్రవేశం అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది పాత రోజుల్లో. నేను మీలో కూడా ఒక పార్టీ కింద తయారయ్యి, ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 42, 49 ఫర్ ద ఈ సెషన్ లెంత్ వరకు ఐఎమ్ ఏ గ్రూప్ మెంబర్ ఇన్ యూ. సో మేజర్ అవ్వడంతో మీ జీవితం యొక్క ఫుల్ ఛార్జ్ మీరు తీసుకున్నారు. అలా ఛార్జ్ తీసుకొని ఇండిపెండెంట్ గా జీవితం సాగించేటువంటి స్థాయి పిల్లలకు కుదిర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కనీసము ఈ గ్రూప్ లో 42, 49 ఉన్న ఏజ్ గ్రూప్ లో ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు 8, 10 ఏజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో అనదర్ 8 years ఆఫ్ ప్రిపరేటరీ టైంలో వీ షుడ్ మేక్ దెమ్ ఫుల్లీ ఎమోషనల్లీ అండ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అందుకే ఒక 14, 15 ఏట నుంచే పిల్లలకి ఒక పార్ట్ టైం జాబ్ అలవాటు చేయించాలి. అంటే అది చెయ్యకపోయినా కూడా పేరెంట్స్ వాళ్ళని సాధేటువంటి ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ కూడా దట్ గివ్స్ ఏ కాన్ఫిడెన్స్ ఇన్ ద చైల్డ్. ఆ పాప, ఆ బాబులో వాడికి కొంత కాన్ఫిడెన్స్. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చదువుకున్న వాళ్ళైతే మీకన్నా ఒక 2, 3 క్లాసులు తక్కువ వాళ్ళకి మీరు ట్యూషన్ చెప్పవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్లాస్ 10th, ఇఫ్ యు ఆర్ రీజనబుల్లీ బ్రిలియంట్, ఎక్స్ట్రీమ్ బ్రిలియన్స్ అక్కర్లా. ఇఫ్ యు ఆర్ ఏ యావరేజ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే 10th క్లాస్ లో ఉండేవాడు 8th క్లాస్ వాడికి ట్యూషన్ చెప్పవచ్చు. ఒక 2 క్లాసులు తక్కువ, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు పీజీ చదివిన వాళ్ళు డిగ్రీ కాలేజీలో చెప్తుంటారు కదా, సంథింగ్ లైక్ దట్. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. Now, when you prepare your child to be independent on his own, both financially and emotionally, even health-wise, ఇవన్నీ అయితే మీకు కూడా కొంత సంతృప్తి కలుగుతుంది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని షేర్ చేస్తుంటాను. మనము పిల్లల్ని యోగ్యుడిగా తీర్చిదిద్దడంలో మన స్వార్థం కూడా ఉంది. స్వార్థం చాలా రకాలుగా ఉంటుంది. మనకి ఏది ఆనందం కలిగించే పని చేస్తున్నామో అది మన స్వార్థం కోసమే కదా మనం చేసేది. బై డూయింగ్ సమ్ వర్క్ వీ ఫీల్ హ్యాపీ. సో దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. మీరు పిల్లల్ని సరిగా పెంచలేదు అనుకోండి, వాళ్ళు అయోగ్యులుగా తయారయ్యారు. వాళ్ళు సరిగా చదువుకోలేదు కాబట్టి మనీ ఎంతో కొంత సంపాదించినా కూడా సఫిషియంట్ మనీ సంపాదించట్లేదు. వాళ్ళకి పెళ్లి చేస్తే పర్టికులర్లీ మగపిల్లలకి he may not be in a position to properly take care of his wife and children financially. That is one thing. నేను లాస్ట్ టైం ఒకసారి మీతో షేర్ చేశాను. నిన్న కూడా నేను వస్తున్నప్పుడు సరూర్ నగర్ దగ్గర ఒక సెంట్రల్ సర్కిల్ ఉంటుంది. సరూర్ నగర్ సిటీతో పరిచయం ఉన్న వాళ్ళైతే నేను ఊరికే పరిశీలిస్తుంటాను. పరిసరాల పరిశీలన, పిపి, ఇది అందరూ చేయాలి. మనకి ఇమీడియట్ గా పనికొచ్చినా రాకపోయినా ఎట్ ఏ లేటర్ డేట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకి పనికి రావచ్చు. పరిసర పరిశీలన. నాకు ఒక సెంటర్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ బోర్డుతోని షెల్టర్ హోమ్ రాసింది. నేను అంతకుముందు ఒకసారి బేగంపేట ఫ్లైఓవర్ కింద ఒక షెల్టర్ హోమ్కు నేను ఇక్కడ వెళ్ళి వాటితో మాట్లాడడం జరిగింది. చాలా మందికి అంటే పర్సంటేజ్ వైజ్ కొంతమందికి అయినా కూడా బాధ్యత రహిత జీవనము అలవాటు ఇస్తుంది. అంటే వాళ్ళ గుణములో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఏ రెస్పాన్సిబిలిటీ వద్దు, కేర్ ఫ్రీగా ఉండాలనేటువంటి తత్వం ఉంటుంది. ఏదో తల్లిదండ్రుల ప్రోద్బలము, ప్రోత్సాహము రెండు డిఫరెంట్ మీనింగ్. ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్, ప్రోద్బలం అంటే పుషింగ్ ఇంటూ దట్. వీడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి వీడికి పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో కొద్ది రోజులు ఉంటారు, 1, 2 పిల్లలు ఉన్నా కూడా వీడు అబాగా అంటాం మనం,
రాజ్ కపూర్ ఆవార సినిమా అని ఒకటి వచ్చింది రాజ్ కపూర్కి. డిఫరెంట్ క్వశ్చన్. ఈ ఆవార తిరగడం అలవాటు. నేను ఆ సెంటర్కి వెళ్ళి అడిగినప్పుడు వాట్ దేవర్ టెల్లింగ్, ఆ సెంటర్ ఇన్ఛార్జ్, వీళ్ళకి అక్కడ 3 వారాల వరకు ఎంతో వాళ్ళకి ఫుడ్ షెల్టర్ దే ప్రొవైడ్. అంటే ఒక సెట్, ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా, మొత్తం లైఫ్ అంతా దిగినట్టు. ఆ 3 మాసాల్లో వీళ్ళకి ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ తో పాటు వాళ్ళకి ఏమైనా కుదిరితే ఉద్యోగం దొరికే అవకాశాలు ఏమైనా ఉంటే చిన్న చితక ఉద్యోగాలు, చిన్న చితక, ఇవన్నీ పాత తెలుగు పదాలు. ఇప్పుడున్న జనరేషన్కి ఇవి తెలుసు ఏదో ఐ డౌట్. ఉద్యోగ కల్పనలో కూడా వాళ్ళు చేస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తుంటే అబ్జర్వేషన్ ఏంటంటే, దేవుడి దయ వల్ల, థ్యాంక్స్ టు ఈశ్వర కృప, థ్యాంక్స్ టు అల్మైటీ వల్ల నాకున్న ఏజ్కి పిల్లలు పెద్దగా పెరిగి వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎమోషనల్ ఇష్యూస్ ఆర్ ఫినాన్షియల్ ఇష్యూస్ విత్ మై చిల్డ్రన్. దే ఆర్ ఆన్ దేర్ ఓన్. థ్యాంక్స్ టు గాడ్ నాకు వాళ్ళ మీద ఫినాన్షియల్ డిపెండెన్సీ కూడా లేదు. నా గురించి నేను చెప్తున్నా అంటే నా కోవకు చెందిన వారు మీలో చాలా మంది ఉండొచ్చు, దానికోసం చెప్తున్నా. నాట్ అబౌట్ ప్రమోటింగ్ ఆర్ ఎనీథింగ్. నా గురించి నేను చెప్పుకోవడం కోసమని కాదు. దెన్ వెన్ ఐఎమ్ ఫ్రీ, వాట్ షుడ్ ఐ డూ అంటే ఎవరు ఆప్షన్స్ వాడుకుంటాయి. ఉంటేనే కూర్చోవచ్చు ఇంట్లో, టీవీ చూస్తుంటూ కూర్చోవచ్చు, అది చేయొచ్చు. కానీ మనిషి ఏ స్టేజెస్ లో, ఏ లెవెల్స్ లో బతుకుతారంటే, ఒకటి హీ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. తనకు కావలసినకి, తనకి ఏదైతే ఇష్టం ఉందో ఇష్టాన్ని పూర్తి చేసుకోవడము, కోరికలను తీర్చుకోవడం, ఇవన్నీ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నప్పుడు దే ఆల్ షుడ్ బి పాజిటివ్, ధనాత్మకంగా ఉండాలి, నెగిటివ్ గా ఉండద్దు, పాజిటివ్. దే షుడ్ ఆల్వేస్ బి గుడ్, మంచివై ఉండాలి, అవి రైట్, కరెక్ట్ అయి ఉండాలి. సబ్జెక్ట్ టు దిస్ వెలిడేషన్, పాజిటివ్, గుడ్ అండ్ రైట్, మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు మన ఆనందం కోసం. సో యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దెన్ యూ ఆల్సో లివ్ ఫర్ యువర్ స్పౌస్. నీ భార్య కోసము, భర్త కోసము, భార్య అయితే భర్త కోసము, భర్త అయితే భార్య కోసం కూడా కొంత బతకాల్సిన అవసరం ఉంది, అవకాశము ఉంది. ఒక్కొక్కసారి అవసరాలు ఉంటాయి కానీ అవకాశం కలిసి రాదు. ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అంటాం ఇంగ్లీష్లో, ఓయోసి. అవకాశం అంత ఈజీగా రాదు. అవకాశం వెంబడి సవాళ్ళు ఉంటాయి. అవకాశము సవాళ్లతో కూడిన అవకాశం. వివాహం కూడా పెద్ద ఛాలెంజే, పెద్ద సవాలు. మీరు అనుకున్నట్టు మీ భర్త ఉండకపోవచ్చు, మీరు అనుకున్నట్టు మీ భార్య ఉండకపోవచ్చు, కానీ బంధం ఏర్పడింది, వివాహ బంధం ఏర్పడింది. ఇది అంత ట్రయల్స్ అంతా చేసిన తర్వాత ఏదో స్ట్రేట్ అవే ఏదో మ్యారేజ్ అట్లా అని కాదు. మీరు ముందు థర్డ్ పార్టీ రెఫరెన్స్ వద్ద, TPR, థర్డ్ పార్టీ రెఫరెన్స్ ద్వారా 1-2 సార్లు చూసి ఎంక్వైరీస్ అవన్నీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునేసి యూ ఎంటర్ ఇంటూ మ్యారేజ్. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నా పరిశీలనలో, అంటే మనిషికి స్వీయ అనుభవాలు ఉంటాయి జీవితంలో, వాళ్ళ ఏజ్ను బట్టి వాళ్ళ సొంత అనుభవాలు ఉంటాయి. రెండవ దశలో ఆయన జీవితంలో సమాజాన్ని, సమీప కమ్యూనిటీలో జరిగిన విషయాలను గమనించి తెలుసుకున్న విషయాలు ఉంటుంది. ఆ అనుభవాలు, స్వీయ అనుభవాలు ఒకటి. రెండవది ఇది. మూడవది అప్రత్యక్షంగా ఎవరైతే రోజు న్యూస్ పేపర్ క్రమం తప్పకుండా చూస్తుంటారో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ 3 టోటల్గా కలిపే మనిషి యొక్క ఓవరాల్ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ లైఫ్. మంచి చెడు రెండు తెలియాలి మనిషికి. రాజహింస స్టైల్లో, పద్ధతిలో మంచిని గ్రహించాలి, చెడును వదిలేయాలి. హంసలు పాలు గ్రహించి నీళ్లు వదిలేస్తే అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డు నాట్ నో. అంటే ప్రత్యక్షంగా మనం ఎప్పుడు అది చూసే ఇది రాలేదు. స్టిల్ ఫిల్టర్స్ అనేది వి యూజ్ ఇట్, కంప్యూటర్లో దీంట్లో కానీ ప్రతి చోట తీసే ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్కి మన పాత రోజుల్లో మన ఇళ్లలో చాట జల్లెడ, చాటతోని చెరగడము,
చెరగుట, చెరుగుడు, జల్లెడతో జల్లెడబట్టడం, అది ఫిల్టర్స్. సో మనము మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ని కూడా మనము ఫిల్టర్ చేసి, రీఫైన్ చేసి, మనకి మన ద్వారా ఇతరులకి ఎంత అవసరమో అది గ్రహించి వి షుడ్ డూ ఇట్. కమింగ్ బ్యాక్ టు, నేను నా కోసం సఫిషియెంట్గా జీవించాను. ఫ్యామిలీ, 2 సన్స్ అండ్ డాటర్. దేవుడి దయతోని వాడు చదువుకున్నారు, పైకొచ్చారు. నేను మై వైఫ్, మా వైపు నుంచి కావాల్సిన ప్రోత్సాహం ఎవరికి కుదిరింది వాళ్ళకి ఇచ్చాము. నేను బ్యాంక్లో జాబు ఆ రోజుల్లో, ఈవెన్ నవాబ్స్ ఆఫీస్ అవర్స్ అని అంత ప్రత్యేకంగా ఉండదు. ఆఫీస్ 10 to 5 అని అన్నా కూడా బ్యాంక్ 5 తర్వాత 1 గంట 2 గంటలు లేట్గా ఉండడం, హాఫ్ ఇయర్లీ క్లోజింగ్స్ అని అప్పుడు ఇంకా లేట్గా ఉండడం, ఇవన్నీ ఉంటుంటాయి. సో పిల్లల్ని చదివించే బాధ్యత వైఫ్ తీసుకునేది. పిల్లలు 8th 9th క్లాస్కి వచ్చినప్పటి నుంచే వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్, ఇది ఇది ఆల్వేస్ హాంటింగ్ క్వశ్చన్. WILN షార్ట్లో నేను చెప్పేది. WILలో వాట్ ఆర్డర్ ఫాలో కాను నేను. వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్, ఇది ఎప్పటికీ ఈ క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. మీకు ఎంత ఏజ్ వచ్చేగా చచ్చేంత వరకు, అంటే ఒక 10-12 ఏళ్ళకి మన ఊహ మనకి తెలిసి మన సొంత వ్యక్తిత్వం కొంత ఫార్మ్ అయినప్పటి నుంచి వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్ అనేది ఈ హాంటింగ్ క్వశ్చన్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. కొంతమంది పట్టించుకోక ఏంటంటే దే టేక్ ద లైఫ్ ఐజ్ ఇట్ కమ్స్. ఇదొక రకమైన వాళ్ళు ఉంటారు. జరగని వచ్చేది రాని, పోయేది పోని, జరిగేది జరగని అన్న టైప్లో కొంతమంది ఉంటారు. కొంచెం ప్రాపర్ ప్లానింగ్, ప్రీ ప్లాన్డ్గా ఉంటారు ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్. సో నేను మా పిల్లలు 8th 9th ఉండేప్పుడే ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఉన్నాయి, వాట్ ఈస్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ దెమ్ అనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఒక పేపర్ వస్తుంది, ఆన్లైన్ ఆఫ్లైన్, ఎవ్రీ 4 nights బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో 2 కీలకమైన ఇన్ఫర్మేషన్స్. ఒకటి జాబ్స్ గురించి, లో జాబ్స్ టు హై ఎండ్ జాబ్స్, లో ఎండ్ నుంచి హై ఎండ్ వరకు జాబ్స్. రెండవది ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఉండే వాళ్ళకి మీతో నా రిక్వెస్ట్ ఏమంటే, కైండ్లీ గో త్రూ ఇట్, డిజిటల్ వర్షన్ కానీ ప్రింటెడ్ వర్షన్ కానీ. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసము మీరు ఇప్పటి నుంచే తయారవ్వాలి. నేను మధ్యలో ఒక పాయింట్ చెప్పి డీబీఏటింగ్, మన పిల్లల్ని ఉత్తముడుగా వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు చేయడంతో మన స్వార్థము ఎట్లా ఉందంటే, వాడు నిరుద్యోగులైనా అంత యోగ్యులు కాకపోయినా కూడా కన్న ప్రేమకి ఆరొక బాధ్యతగా మీరు బతికున్నంతసేపు యూ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇవి కొన్ని అనివార్య పరిస్థితుల్లో దైవికంగా పిల్లలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, రేర్గా ఉంటుంటారు. అది వాళ్ళకి ఎట్లాగో తప్పదు. కానీ ఫిజికల్గా మెంటల్గా ఉండి కూడా అయోగ్యులు అవ్వడం అంటే కొంచెం తల్లిదండ్రుల పెంపకంలో కొంతవరకు లోపం అని అనవచ్చు. ప్రాప్తం అనేది ఎదురుగా ఉన్నా కూడా, జన్యుపరమైనటువంటి విషయాలు ఉన్నా కూడా, మనం 7 generations అంటాము. జీన్స్ జంప్ అని ఒకటి, అంటే ఇమీడియట్గా తల్లి తండ్రి గుణాలే కొంతవరకు వచ్చినా కూడా తల్లి సైడు 7 వంశాలు, తండ్రి సైడ్ 7 వంశాలు, ఎవరి అయినా కూడా వీళ్ళకి ఆ గుణాలు రావచ్చు. ఈ 7 తరాల్లో ఎవరు ఎటువంటి వాడో మనకు తెలియదు. మనకి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేప్పుడు కూడా మహా అయితే తాతగారి వరకు అలా విన్నామనేసి ముత్తాత వరకు, కానీ ఆ అవతల తెలియదు. చాలా స్ట్రేంజ్ విషయాలు ఉంటాయి ప్రపంచంలో, సంసారంలో. సంసారానికి 2 అర్థాలు ఉన్నాయి. ఫ్యామిలీని సంసారం అంటాము, ప్రపంచాన్ని కూడా సంసారం అంటాము. సంసార్, హిందీలో సంసారం అంటే దునియా, ప్రపంచము అనేసి. చాలా విచిత్రమైన విషయాలు ఒక్కొక్కసారి మనం అంటే డీప్గా డెలివ్ చేస్తే తప్ప మనకి తెలియదు. పేరెంట్స్ మంచివాడు బాగుంటారు, యోగ్యుతులు, పిల్లలు ఉండరు. రివర్స్లో కొన్ని చోట్ల జరుగుతుంటుంది. సో మొత్తానికి అల్టిమేట్గా మన స్వార్థం కోసం ఒకటి, వాళ్ళ బాగో కోసం అనేసి పిల్లలను యుక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మనం చేయాలి. చుక్క రామయ్య అనేసి ఇంతకుముందు కూడా ఐ డోంట్ నో నేమ్, వారు
సెంచూరియన్ 100 years దాటింది, 101 సంథింగ్ రీసెంట్లీ, ఈ స్టిల్ అలైవ్. ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ దిగ్గజాలు చైతన్య, నారాయణ, ఇప్పుడంతా వీళ్ళు రాకముందు ఆయన నల్లగుంటలో ఈ రిటైర్డ్ అయితే ప్రిన్సిపాల్ ఫ్రమ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. మా సొంత చిన్నాన్న, మా ఫాదర్ యొక్క తమ్ముడు, ఈజ్ నో మోర్, మై ఫాదర్ ఇస్ ఆల్సో నో మోర్. ఆయన కొలిగ్ కూడా, ఆయన ఒకసారి ఎమ్మెల్సీ కూడా టీచర్స్ కాన్స్టిట్యూన్స్లో ఎమ్మెల్సీగా నెగ్గాడు. ఆ సందర్భంలో సైదాబాద్ కాలనీలో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నానో మా నాన్నగారు టైంలో మా ఇంటికి కూడా వచ్చారు ఫర్ క్యాన్ వాసింగ్ ఇస్ ఓటింగ్ ఫర్ ఎమ్మెల్సీస్ అయితే, సిన్స్ మై ఫాదర్ వాజ్ ఏ టీచర్గా ఫస్ట్ టైం. ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఆయన ఒక టఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి యూస్ టు టేక్ క్యాండిడేట్స్. మ్యాక్సిమం మొదట్లో తక్కువ సంఖ్యలో మొదలయ్యి 100 దగ్గర పెక్ చేస్తాడు, 100కు మించి తీసుకోడు. ఈ కమర్షియల్ కాలేజెస్ వీటికి కాదు, అంటే వీటి గురించి నేను అగెన్స్ట్ గా చెప్పడం నా పాయింట్ కాదు, కానీ ఫీజు కట్టే చాలు, ఎంత వేల మంది అయినా సరే, ఎన్ని ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు, అయిపోయింది. లిమిటెడ్ ఫీజ్, అప్పట్లో అదే ఎక్కువ. ఐ థింక్ అట్ వాజ్ అరౌండ్ 5,000 రూపీస్ పర్ ఇయర్, 5,000 6,000 ఉండేది. మై ఎల్డర్ సన్ వాజ్ హిస్ స్టూడెంట్ ఫర్ 1 year. ఫస్ట్ ఇయర్ ఏమో స్పెషల్ కోచింగ్ సెంటర్ అనేసి ఇంకోటి ఇక్కడ డిక్షనరీ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏమంటే, వ్యక్తిగత లక్షణాలు కూడా తోడ్పడతాయి మనిషి విజయానికి కానీ అపజయానికి కానీ. రెండో అబ్బాయి కొంచెం కాంప్రసెంట్, అంటే కొంచెం బద్ధకము, కొంచెం ఈజీ గోయింగ్ అట్లా. పెద్ద అబ్బాయి కొంచెం హార్డ్ వర్క్. అప్పట్లో అప్పుడప్పుడు కరెంట్ పోయినా కూడా, ఆ రోజుల్లో కొంచెం కొంచెం కరెంట్ ఫ్రీక్వెంట్గా పోయేది, ఇప్పుడు అట్లా లేదు. కందిని అంటాం మనం, ఎక్కడ కందిని, ఈ పదాలు ఎంతమందికి తెలీదు, నాకు తెలీదు. కందిని అంటే అది ఆరిపోవడానికి వీలుండదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్ విత్ ద గ్లాస్. ఎక్క అంటే ఇట్ ఈస్ 80-90% క్లోజ్డ్, కొంత ఓపెనింగ్ ఉంటుంది. ఇవి విలేజ్ లెవెల్లో ఉండేవి. మేము 1960s హైదరాబాద్కి వచ్చిన కొత్తలో హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఉంటుంది కాదు. మేము 1-2 అకేషన్స్లో ఫస్ట్ 4-5 years we were in a rented houses only. పవర్ లైన్ ఎండో కూడా మేము ఉన్న సందర్భం ఉన్నాయి. ఈ సైదాబాద్ కాలనీ హౌస్ మాకు 1967లో మా ఫాదర్కి, బీయింగ్ ఏ టీచర్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోటాలో హీఈస్ అలాటెడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను దట్ షేరింగ్ చెప్పడం అంటే షేరింగ్ విత్ యూ. ఇంత పెద్ద జీవితంలో మహాజీవన యానం కదా, కష్టసుఖాలు ఎత్తుపల్లాలు అన్ని చూస్తూ చూస్తూ వస్తుంటాం. సో మనం దేనికి పెద్ద చెల్లించక్కర్లేదు, కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి, సడన్ బ్రేక్స్ కానీ. వెహికల్తో కంపేర్ చేసుకోవచ్చు మనల్ని మనం, ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కూడా జెర్క్స్. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. దెన్ మై డాటర్, రామయ్య గారు సీట్ ఇస్తాను కూడా, షీ డి నాట్ క్వాలిఫై ఇన్ ద టెస్ట్, బట్ హీ సెడ్ హీ విల్ గివ్ ద సీట్ బికాస్ 2 sons were successful. But she said I will do medicine. ఆమె గాంధీ మెడికల్ కాలేజ్లో షీ గాట్ 351 ర్యాంక్ దోస్ డేస్. షీ గాట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. నౌ షీ ఈజ్ ఇన్ యూఎస్. హర్ హస్బెండ్ ఇస్ ఆల్సో మెడికల్ డాక్టర్. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో ఎప్పుడు మనకి రిగ్రెట్ ఉండకూడదు. అంటే మీరు 42-49లో ఉన్నాం కదా మనమంతా, ఇంక్లూడింగ్ మీ. అంటే నేను నన్ను దో ఐఎమ్ 74 years, ఐ అజ్యూమ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ సెషన్ ఆన్ పార్ విత్ యూ ఇన్ 42-49. జీవితంలో ఏ దశలో కూడా, ఏ ఏజ్లో కూడా వెనక్కి దిగి పాస్ట్ చూసుకుంటే వీ డోంట్ హ్యావ్ టు రిగ్రెట్ ఎనీథింగ్. అంటే ప్రజెంట్లో రిగ్రెటబుల్ పనులు ఏమి చేయకూడదు. ప్రజెంట్లో మనం ఏం చేస్తున్నా మనకు తెలుస్తుంది కదా, పోస్ట్లో ఉండి చేయాలి కదా. అంటే కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉండే ఏ పని తాత్కాలిక ఆనందం ఇవ్వచ్చు, క్షణికావేశము క్షణికానందం ఉండొచ్చు, కానీ వీటి పర్యవసానము ఆఫ్టర్ 2-3 days, ఆఫ్టర్ ఎ వీక్, ఆఫ్టర్ ఎ మంత్, ఆఫ్టర్ ఎ ఇయర్, దే షుడ్ నాట్ టర్న్ టు బి బ్యాడ్. ఆ విచక్షణ, ఆ మానసిక స్థైర్యము అదేనేది పేరెంట్స్కి లేకపోతే పిల్లలకి ఎట్లా వస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ పిల్లల ముందర, పిల్లల చోట్ల కానీ పిల్లల ముందర కానీ డెమాన్స్ట్రేటివ్ వే ఆఫ్ లివింగ్, LOWD,
ప్లాట్ఫామ్ లో డెమానిస్టివ్ ఎనకరెన్సీ, డెమానిస్టివ్ వే ఆఫ్ లివింగ్ అది ప్రదర్శించగలగాలి. మనం సమాజంలో చాలా మందికి చాలా రకమైనటువంటి బహుమతి ప్రదానాలు చేస్తుంటారు. దాంట్లో ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, జీవన సాఫల్య పురస్కారం అని కొన్ని అసోసియేషన్స్ కొంతమందికి ఇస్తుంటారు, కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళకి. నా ఒక షేర్ ఆఫ్ థాట్ ఏమంటే, ఒక మోడల్ కపుల్, ఒక ఉత్తమ జంటకి కూడా ఏదైనా ఇన్ని ఎన్జిఓస్ ఉన్నాయి కదా, దే షుడ్ టేకప్ దిస్ పాయింట్. ఒక సక్సెస్ఫుల్ ఉత్తమ జంట, ఎవరు ఉత్తమ జంట? ఆదర్శప్రాయమైన జంట. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరికి ఒకరు వాళ్ళు దే ఆర్ పిఏస్. పిఏ అంటే మనకు పర్సనల్ అసిస్టెంట్కి షార్ట్ ఫామ్. ఒక పిఏ అది, వన్ షుడ్ బి పిఏ టు ద అదర్. అంటే ఒకరికి సేవకుడు, మ్యూచువల్గా ఒకరు ఎక్కువ ఒకటి తక్కువ కాదు. రెండవ పిఏ ఒకరి పట్ల ఒకరికి పరస్పర ప్రేమ అనురాగుడు, పిపిఏ. పిపిఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి షార్ట్ ఫామ్. ఇక్కడ నేను పరస్పర ప్రేమ అనురాగం అది ఉండాలి. ఏ లెవెల్లో ఉండాలి? 0 to 10, ఎవ్రీథింగ్ వి ఎస్టిమేట్ ఇన్ 0 to 10. కనీసం ఒక 8కి మించి ఉండాలి. 10 to 10 మే బి డిఫికల్ట్, ఏకాత్మలైతే తప్ప. రేరుగా భర్త చనిపోయిన 1 yearలో, భార్య చనిపోయిన 1 yearలో వాడు సెకండ్ పార్టీ కూడా చనిపోతుంది. రేవెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్. అంటే అది దైవికమై ఉండొచ్చు, వాళ్ళకు ఉండేటువంటి బంధం అలాంటిది అయి ఉండొచ్చు. కానీ చాలా విచిత్రాలు ఉంటాయి. ఐ విల్ షేర్ ఆల్ ది థింగ్స్ టుమారో. టుడే వి విల్ స్టాప్ హియర్. నమస్తే, థ్యాంక్ యూ. డన్ ఫర్ ద డే. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.